హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక అంబిక పంపించిన రౌడీలు ఆదికేశవను కత్తితో పొడవబోతూ ఉండగా వెనుక నుంచి విహారి వచ్చి రౌడీ చేతిని గట్టిగా పట్టుకొని ఆదికేశవను కాపాడతాడు. ఇక రౌడీలను కొడుతూ ఉంటాడు. ఇక ఆదికేశవ అది చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక విహారి అలా రౌడీలను కొట్టి ఆదికేశవను కాపాడి తీసుకెళ్తూ ఉంటాడు. విహారి సడన్గా ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను విహారి కంట పడితే జరిగిందంతా కూడా విహారికి తెలిసిపోతుంది అని చెప్పి అంబిక మనసులో అనుకొని చాటుగా దాక్కుంటుంది. ఇక ఆదికేశవ సరుకును చూసి కాలిపోతుందని బాధపడుతూ ఉంటాడు. మావయ్య గారు బాధపడకండి, సరుకు బాగానే ఉంది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. సరుకు కళ్ళ ముందు కాలిపోతుంటే బాగానే ఉందని ఎలా చెప్తావు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. నా సరుకు అంతా కాలిపోయింది, నేను ఊరి వాళ్లకు ఏం చెప్పాలి అని చెప్పి ఆదికేశవ ఏడుస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు సరుకు తీసుకొని లక్ష్మి గోడౌన్ దగ్గరకు వెళ్తుంది. గోడౌన్ దగ్గర చారుకేశ ఎదురు చూస్తూ ఉంటాడు. మెటీరియల్ అంతా కూడా గోడౌన్లోకి పంపించి లక్ష్మి చారుకేశ ఇద్దరు కలిసి సర్దిస్తూ ఉంటారు. అమ్మ లక్ష్మి, విహరి ఎలా ఉన్నాడు అని చారుకేశ అడుగుతూ ఉంటాడు. ఈరోజు మా నాన్నను ఒప్పించి విహరి గారు నన్ను ఇక్కడికి తీసుకురావాలని ఎదురు చూస్తున్నారు బాబాయ్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఈరోజు పంచాయతీలో మీ నాన్న విహరిని నమ్ముతాడా, నిన్ను ఇచ్చి విహారీతో పాటు పంపిస్తాడా లక్ష్మి అని చారుకేశ అడుగుతూ ఉంటాడు. ఏమో తెలియదు బాబాయ్, నాన్న మనసు ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కదా అని చెప్పి లక్ష్మి అంటుంది. దేవుడి దయవల్ల మీ నాన్నగారి మనసు మారి విహారీతో పాటు నిన్ను పంపిస్తే అంతే చాలమ్మా, నీకోసం అందరం ఎదురు చూస్తున్నాము అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. బాబాయ్, అక్కడ పంచాయతీ ఉంది, ఎక్కువ సమయం లేదు, వీక్రాఫ్ట్కి మెటీరియల్ చేరినట్టు నాకు ఒక బాండ్ పేపర్ ఇవ్వండి బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటుంది. సరేమ్మా లక్ష్మి అని చెప్పి చారుకేశ బాండ్ పేపర్ రాసి లక్ష్మికి ఇస్తాడు. సరే బాబాయ్, నేను బయలుదేరుతాను, ఎక్కువ సమయం లేదు, పంచాయతీలో ఏం జరుగుతుందో చెప్పలేను, విహారి గారికి నేను అక్కడ ఉంటే కాస్త తోడుగానైనా ఉంటాను కదా అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా, సంతోషంగా వెళ్ళి మళ్ళీ సంతోషంగా విహారితో కలిసి రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి చారుకేశ అంటాడు. సరే బాబాయ్, బయలుదేరుతాను అని చెప్పి కనకం అక్కడి నుంచి రామచంద్రాపురానికి బయలుదేరుతుంది. ఇక మరోవైపు విహారి ఆదికేశవను తీసుకొని రామచంద్రపురం వెళ్ళిపోతాడు. ఇక ఊరి వాళ్ళంతా కూడా చెట్టు కింద పంచాయతీ కోసం నుంచొని ఉంటారు. ఇక ఆదికేశవ బాధపడుతూ పంచాయతీ దగ్గరకు వెళ్తాడు. ఆదికేశవ ఏమైంది, ఎందుకంత బాధగా ఉన్నావు అని పంచాయతీ పెద్ద అడుగుతూ ఉంటాడు. అయిపోయింది, అంతా అయిపోయింది, ఈ నెల రోజులు కష్టపడి నేను తయారు చేసిన సరుకంతా కాలిపోయింది, పాపం నాతో పాటు ఈ ఊరి జనం కూడా ఎంతో కష్టపడ్డారు, చేతికి డబ్బులు వస్తాయి, కూతురు పెళ్లి చేయొచ్చని ఒకరు, కొడుకుని బాగా చదివించొచ్చని మరొకరు, అలా ఎవరి కన్నలు వాళ్ళు కన్నారు, అంతా కూడా వ్యర్థమైపోయింది అని చెప్పి ఆదికేశ ఏడుస్తూ ఉంటాడు. మావయ్య గారు మీరు ఏడవకండి, మీ సరుకేం కాలేదు అని చెప్పి విహారి అంటాడు. నిన్ను నమ్మను, నువ్వు నాతో ఏం మాట్లాడొద్దు అని చెప్పి ఆదికేశ అంటూ ఉంటాడు. అప్పుడే సడన్గా కనక మహాలక్ష్మి వచ్చి నమ్మాలి నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. ఎలా నమ్మమంటావు కనకం, సరుకు అంతా కూడా ఆదికేశవ్ కళ్ళ ముందు కాలిపోతుంటే ఆదికేశవ్ చూశాడంట అని చెప్పి పంచాయతీ పెద్ద అడుగుతూ ఉంటాడు. వీక్రాఫ్ట్కి మనం అందించిన మెటీరియల్ అందిందని చెప్పి మనకు వీక్రాఫ్ట్ వాళ్ళు రిసిప్ట్ ఇచ్చారు, ఈ రిసిప్ట్ను చూశాకైనా మీరు విహారీ గారు చెప్పింది నిజమని నమ్ముతారా అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఏదమ్మా ఇలా ఇవ్వు అని పంచాయతీ పెద్ద లక్ష్మి చేతిలో నుంచి రిసిప్ట్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటాడు. ఆదికేశవ, అమ్మాయి చెప్పింది నిజమే, సరుకు వీక్రాఫ్ట్కి చేరిందంట అని చెప్పి పంచాయతీ పెద్ద చెప్తూ ఉంటాడు. అలా ఎలా జరిగింది, నా కళ్ళ ముందు కాలిపోయిందేంటి అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. నానా, ఎప్పుడు అయితే సీను వచ్చి రాజు మెటీరియల్ని తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పాడో అప్పుడే నేను విహారీ గారు వెళ్ళి వీక్రాఫ్ట్ మెటీరియల్ ఉన్న లారీని మార్చేశాం నాన్న అని చెప్పి లక్ష్మి అంటుంది. నీ కళ్ళ ముందు కాలిపోయింది, ఉట్టి కాలి అట్టపెట్టెలు మాత్రమే నాన్న అని లక్ష్మి అంటుంది. అమ్మ కనకం, నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. మీకు అబద్ధం ఎందుకు చెప్తాను నాన్న అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ కనకం, వీక్రాఫ్ట్కి మెటీరియల్ చేరిందంటే దానికి కారణం నువ్వే, ఊరి వాళ్ళు కష్టం తీరిందమ్మా, అందరూ సంతోషంగా ఉంటారు, మెటీరియల్ కాలిపోయిందని ఇప్పటి వరకు అందరూ బాధపడుతున్నారు, ఈరోజు అందరి సంతోషానికి నువ్వే కారణమయ్యావమ్మా అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు.
మెటీరియల్ వీక్రాఫ్ట్కి చేరిందంటే దాని వెనుక ఎక్కువ కష్టం విహారీ గారిదే నానా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా కనకం అని చెప్పి ఊరి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక కనక మహాలక్ష్మి జరిగిందంతా కూడా ఊరి వాళ్ళకు చెప్తూ ఉంటుంది. అవును ఆదికేశవ, అమ్మాయి చెప్పింది వింటుంటే మనం అబ్బాయి విషయంలో చాలా పెద్ద తప్పు చేశామనిపిస్తుంది. అబ్బాయి లేకపోతే మన ఊరంతా కూడా కరువుతో విలవిల్లాడిపోయేది. ఈరోజు ఆ అబ్బాయి సరుకుని సేఫ్గా వీక్రాఫ్ట్కి పంపించటం వల్లే ఇప్పుడు అందరి మొహల్లో నవ్వు కనిపిస్తుంది అని చెప్పి పంచాయతీ పెద్ద అంటూ ఉంటాడు. ఇక ఆదికేశవ కాసేపు ఆలోచించి మెటీరియల్ కాలేటప్పుడు ఆదికేశవను కత్తితో పొడవబోయినప్పుడు విహారి వచ్చి కాపాడటం, అలాగే అష్టగ్రహ కూటమి రోజు శ్యామలను హాస్పిటల్కు తీసుకెళ్ళి శ్యామల కడుపులో బిడ్డని కాపాడుకోవటం, ఇవన్నీ గుర్తు చేసుకుని విహారి దగ్గరకు వెళ్ళి, బాబు నువ్వు మంచివాడివే, కాదనట్లేదు, నువ్వు నాకు సహాయం చేశావు, ఆ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి ఆదికేశవ విహారికి చెప్తూ ఉంటాడు. ఇంకా దాంతో ఊరి వాళ్ళంతా కూడా సంతోషపడుతూ ఉంటారు. అయితే పంచాయతీలో ఆదికేశవ సమస్య తీరిపోయినట్టే అన్నమాట. అల్లుడిని మంచివాడని నమ్ముతున్నాడు కాబట్టి కనకాన్ని విహారీ బాబుకి ఇచ్చి పంపించేస్తాడనమాట అని చెప్పి పంచాయతీలో ఉన్న వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా సహస్ర దూరం నుంచి చూస్తూ ఉంటుంది. నాకంటే ముందే పంచాయతీ మొదలైంది, పంచాయతీలో బావను ఎలాగూ గెంటేస్తారు అని చెప్పి సహస్ర మనసులో అనుకొని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదికేశవ, ఒక్క నిమిషం ఆగండి, నేను ఇతన్ని మంచివాడు అన్నాను, ఇతను గొప్పవాడు అన్నాను, అంతేకాని నా కూతుర్ని ఇతనితో పంపిస్తానని అనలేదు కదా అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. అదేంటయ్యా అలా అంటున్నావు, మంచివాడంటావు, గొప్పవాడంటావు, మరి అలాంటప్పుడు నీ కూతుర్ని ఎందుకు అతనితో పంపించవు అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. నాకు అతని మీద నమ్మకం లేదు గౌరీ, నా కూతుర్ని తీసుకెళ్ళి మళ్ళీ తన ఇంట్లో పని మనిషిని ఎక్కడ చేస్తాడోనని భయంగా ఉంది. నా కూతురు నా కళ్ళ ముందే మహారాణిలా ఉంటుంది, అతనితో నేను పంపించను, అతనిపై నాకు నమ్మకం లేదు అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. అప్పుడే యమున సడన్గా వచ్చి, నాపై నమ్మకం ఉందా ఆదికేశవ్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆదికేశవ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వెనక్కి తిరిగి చూస్తారు. విహారి కూడా యమునను చూసి ఒక్కసారి షాక్ అయ్యి అమ్మా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. యమునమ్మ గారు మీరేంటండి ఇక్కడ అని చెప్పి ఆదికేశవ యమున దగ్గరకు వెళ్తాడు. మిమ్మల్ని కలవటానికే వచ్చాను ఆదికేశవ్ గారు అని చెప్పి యమున అంటుంది. నన్ను కలవటానిక, నాకు ఒక కబురు పంపిస్తే నేనే వచ్చేవాడిని కదా అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. మీరు వస్తారు, మరి నా కోడల్ని నా కొడుకుని ఎవరు తీసుకొస్తారు, వాళ్ళని తీసుకెళ్ళటానికే నేను వచ్చాను అని చెప్పి యమున అంటుంది. మీ కొడుకు కోడలా, ఎవరమ్మా ఇక్కడ అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. మీరు ఎవరిపై అయితే నమ్మకం లేదని నిందిస్తున్నారో ఆ విహారియే నా కొడుకు అని చెప్పి యమున అంటుంది. ఆదికేశవ ఒక్కసారి షాక్ అవుతాడు. యమునమ్మ గారు మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును ఆదికేశవ గారు, నేను చెప్పింది నిజమే, నా కొడుకు విష్ణు విహారీ, నా కోడలు కనక మహాలక్ష్మి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక దాంతో గౌరీ ఆదికేశవ ఇద్దరు కూడా షాక్లో ఉంటారు. ఆదికేశవ్ గారు నేను చెప్పేది నిజమేనండి, మీరు నా కొడుకు విహారీని అపార్థం చేసుకున్నారు, వాడు చాలా మంచివాడు, ఎదుటివారి కష్టంలో ఉన్నారంటే అస్సలు చూడలేవడు, కానీ కనకం విషయంలో తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది, అందుకు నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి యమున అంటుంది. దాంతో ఆదికేశవ గౌరీ షాకింగ్గా చూస్తూ ఉంటారు. తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది అంటున్నారు, మీ అబ్బాయి తప్పు చేస్తుంటే మీ కళ్ళు మూసుకుపోయాయా అని చెప్పి ఊరి వాళ్ళంతా యమునని నిలదీస్తూ ఉంటారు. ఆగండయ్యా, వాళ్ళెవరు అనుకుంటున్నారు, ఆ హైదరాబాద్ సిటీలోనే పేరు మోసిన గొప్పవాళ్ళు, ఆవిడను అలా మాట్లాడకండి, ఆవిడ చాలా మంచిది అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. మరి నాపై అంత నమ్మకం ఉన్నప్పుడు నా కొడుకుపై నమ్మకం లేదా ఆదికేశవ్ గారు అని చెప్పి యమున అంటుంది. యమునమ్మ గారు, నా కూతురు పని మనిషి అని తెలిసిన వెంటనే నేను తట్టుకోలేకపోయాను, అందుకే తిరిగి నా కూతుర్ని తీసుకొచ్చుకున్నాను అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. నా కొడుకు విహారీ మిమ్మల్ని మోసం చేయలేదు, నా కొడుకు విహారీనే ఒకడు మోసం చేశాడు, వాడు నిజంగా మీ ప్రాణాలు నిలబెట్టడం కోసమే ఆ రోజు కనకం మెడలో తాళి కట్టాడు, ఆ రోజు నుంచి వాడు ఎంతో బాధపడుతూనే ఉన్నాడు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు యమునమ్మ గారు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. అప్పుడు యమున, విహారీ లక్ష్మి మెడలో తాళి కట్టినప్పటి నుంచి లక్ష్మి తిరిగి ఇంటికి రావటం,
లక్ష్మిని విహారీ భార్యగా అంగీకరించటం ఇదంతా కూడా ఆదికేశవ్కు అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఆదికేశవ్ గారు, ఇందులో నా కొడుకు తప్పుందా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. మేమే పొరపాటు పడ్డామమ్మా, అమ్మాయి పని మనిషి అనేసరికి తట్టుకోలేకపోయాను, ఆవేశంతో విహారీ బాబుపై కూడా చెయ్యి చేసుకున్నాను, నన్ను క్షమించండమ్మా అని ఆదికేశవ అంటూ ఉంటాడు. ఆదికేశవ్ గారు, నేను మీ నుంచి క్షమాపణ అడగట్లేదు, తిరిగి నా ఇంటి కోడలు నా మహాలక్ష్మి ఆయన కనకాన్ని నా కొడుకుతో పాటు పంపించమని అడుగుతున్నాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక ఆదికేశవ కాసేపు ఆలోచించి లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి చెయ్యి తీసుకొచ్చి యమున చేతిలో పెట్టి, యమునమ్మ, నేను తప్పు చేశాను, అది మనసులో పెట్టుకోకండి, నా కూతుర్ని ఈ రోజు నుంచి మీ కూతుర్లా చూసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. మీరు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, లక్ష్మి మా కుటుంబం కోసం, మా ఇంటి కోసం ఎంతో చేసింది, అవన్నీ మాకు గుర్తున్నాయి, లక్ష్మిని మేము ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము అని చెప్పి యమున అంటూ ఉంటుంది. చాలమ్మా చాలు, ఇంకా నాకేం అవసరం లేదు, నా కూతురు సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకు వచ్చేసింది అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఇక యమున లక్ష్మి చేతిని తీసుకెళ్లి విహారీ చేతిలో పెడుతుంది. అమ్మా, లక్ష్మి మెడలో నేను తాళి కట్టానని నీకు తెలుసా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఎప్పుడో తెలుసు నానా అని చెప్పి యమున అంటుంది. సారీ అమ్మా, నన్ను క్షమించు, నీ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టాను అని చెప్పి విహారీ అంటాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావో నాకు తెలుసు నానా అని చెప్పి యమున అంటుంది. ఇక మీ ఇద్దరిని ఎవరు విడదీయలేవరు, మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పి యమున విహారీకి చెప్తూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి యమున కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఆదికేశవ్ గారు, ఇక నేను నా కొడుకు కోడల్ని తీసుకొని బయలుదేరతాను అని చెప్పి యమున అంటుంది. ఇంత దూరం వచ్చారు, మా ఇంటికి రాకుండానే వెళ్ళిపోతారమ్మా, ఒక్కసారి వచ్చి వెళ్ళండి అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఇదంతా చూస్తున్న సహస్ర, ఇదేంటి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది యమునత్తయ్య అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ లక్ష్మిని కోడలుగా ఇంటికి తీసుకెళ్తుంది, మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.